సమస్యలు ఎదురవుతున్నాయి అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేశారు. లేకపోతే ఎవరి పంచాంగం వారిదే అంటూ తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది రోజు పంచాంగం వేయడం ఆనవాయితీ. ఉగాదితో ప్రారంభమయ్యే నూతన సంవత్సరం ఎలా ఉంటుందన్న ఆసక్తితో దాదాపు ప్రతి వాళ్ళు పంచాంగ శ్రవణం చేస్తారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూడా ఉగాది వేడుకలు నిర్వహించి పంచాంగ శ్రవణానికి ప్రాధాన్యం ఇస్తాయి. అయితే అసలు పంచాంగాలు ఎలా ఉన్నా ఏ ఎండక ఆ గొడుగు అన్నట్టుగా పంచాంగకర్తలు ఆ పార్టీల కార్యక్రమాలు ఆ నేతలకు అనుకూలంగా పంచాంగాన్ని వండి వారుస్తున్నారు. దశాబ్దం కిందటి వరకు ఎలా ఉన్నా గత 10 ఏళ్ల నుంచి మాత్రం పార్టీలు, నాయకులు మెప్పు కోసం పంచాంగకర్తలు ఎవరి పంచాంగం వారిది అన్నట్టుగా వివరిస్తున్నారు. తాజాగా కూడా రాష్ట్రంలో ఇదే కనిపించింది. విశ్వావసునామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ, వైసీపీ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. సదరు ముగ్గురు పంచాంగకర్తలు 3 విధాలుగా పంచాంగ పట్టణం చేసి నాయకులు మెప్పించే ప్రయత్నం చేయడం గమనార్హం. వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందని ఆ పార్టీ అధినేత జగన్ జాతకం ఏడాది దేదీప్యమానంగా వెలిగిపోతుందని సిద్ధాంతి నారాయణమూర్తి చెప్పడం గమనార్హం. కానీ వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలు జరిగేందుకు మరో 4 ఏళ్ల సమయం ఉంది. అప్పటికి కూడా నేతల నాడిని బట్టి ఎవరికి అధికారం దక్కుతుందనేది ప్రజలే నిర్ణయిస్తారు. కానీ సిద్ధాంతి నారాయణమూర్తి మాత్రం వైసీపీ నాయకుల మనసుకి ఇష్టమైన మాటలు చెప్పి మెప్పించే ప్రయత్నం చేశారని విమర్శలు వినిపించే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం నిర్వహించిన ఉగాది కార్యక్రమంలో సిద్ధాంతి మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ పట్టణం చేశారు. ఈయన కూడా టీడీపీని పొగడతలతో ముంచెత్తారు. టీడీపీ అంటే తులారాశి అని, ఏడాది తులారాశికి చాలా బాగుందన్నారు. తెలంగాణలో కూడా టీడీపీ నిలదొక్కుంటుందని చెప్పడం కావాలి. అంతేకాదు పార్టీలు ఎంతమంది నాయకులు ఉంటే అందరికీ పదవులు దొక్కుతాయని చెప్పడం కోసం మేరకు మరి ఇది సాధ్యమేనన్నది చూడాలి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సహస్రావధాని మాడుగుల నాగఫణిసారం పంచాంగ పట్టణం చేశారు. మాటకోసారి సీఎం చంద్రబాబు పొగడతలతో ముంచెత్తారు. అయితే నాగఫణిశర్మ చెప్పిన విషయాలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానించారు. గతంలో ఇరుకుదారులను మార్చి ఇంద్రభవనాలను నిర్మించిన అంటే హైదరాబాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మహానగర నిర్మాణం అమరావతి పూర్తి చేస్తారన్నారు. ఆయన లక్ష్యాన్ని ఎవరూ చేరుకోలేరని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ బాబు గారికి అనుకూలంగా చెప్పారు కాబట్టి అది కరెక్ట్, జగన్కి అనుకూలంగా చెప్పారు కాబట్టి అది రాంగ్ అన్నటువంటి కోణాన్ని ఆంధ్రజ్యోతి తన వార్తల ద్వారా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.